హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు స్మాల్ సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ లెంత్ తీసుకుంటున్నాము. లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ అండి. 13 ఇంచెస్కి హాఫ్ ఇంచ్ కింద స్టిచ్చింగ్ ఎలవెన్స్కి వదిలేసి హాఫ్ ఇంచ్ పైన కూడా స్టిచ్చింగ్ ఎలవెన్స్కి వదిలేసి ఎగ్జాక్ట్ బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకుంటాం. అర్థమైంది కదా. హాఫ్ ఇంచ్ కింద ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే పైన ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ సైజ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. సో 32 డివైడెడ్ బై 6 ఆర్మ్ హోల్ డెప్త్ ఆర్మ్ డౌన్ తీసుకోవడానికి 32 డివైడెడ్ బై 6 చేస్తే ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో దాన్ని మనం అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 5.25 వచ్చింది. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి చెస్ట్లో 4వ భాగాన్ని మనం మార్క్ చేసుకుంటాం. చెస్ట్లో 4వ భాగం అంటే 8 ఇంచీలు వచ్చింది. 8 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆ లైన్ని కలిపేసుకుని ఇప్పుడు షోల్డర్ లైన్లో షోల్డర్ ఎంత అనేది మనం మెజర్ చేయాలి. షోల్డర్ లైన్లో ఎలా మెజర్ చేసుకుంటాము అంటే మీకు ఆర్మ్ డౌన్లో ఎంతైతే డ్రా చేస్తారో దానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి షోల్డర్ లైన్లో ఆ లెంత్ మార్క్ చేయమని చెప్తాను కదా ఎప్పుడు. కానీ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ అనేది డ్రాప్ అవుతుంది, అంటే జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకోసమని పావు ఇంచ్ మాత్రమే రెడ్యూస్ చేసి మీరు మార్క్ చేసుకోండి. అంటే 5.25 ఇంచులు మనం షోల్డర్ ఆర్మ్ డౌన్ చేసాం కదా, షోల్డర్లో వచ్చేసరికి 5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 12 చేస్తే ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకుంటాము. కానీ దానికన్నా ఒక 1 పాయింట్ తగ్గించి డ్రా చేసుకోండి. ఇక్కడ నాకు 2.6 ఇంచెస్ నెక్ వచ్చింది, బట్ నేను 2.5 ఇంచెస్ మాత్రమే నేను డ్రా చేశాను. ఓకే, అదేవిధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆర్మ్ కర్వ్ అనేది డ్రా చేసుకోండి. ఎగ్జాక్ట్గా మిడిల్ ఆఫ్ ద చెస్ట్ తీసుకుని అక్కడి నుంచి స్ట్రైట్గా మీ ఆర్మ్ కర్వ్ని స్ట్రైట్గా పెట్టి అక్కడి నుంచి డ్రా చేసుకోండి. చెప్తాను కదా, ఎప్పుడైనా సరే ఇక్కడ ఎల్ షేప్ రాకూడదు. ఆర్మ్ కర్వ్ డ్రా చేసినప్పుడు అలా రౌండ్ రావాలి, కానీ ఎల్ షేప్ అనేది రాకూడదు. ఇప్పుడు వేస్ట్లోకి వచ్చేసి వేస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 1 ఇంచ్ డాట్ కోసం యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు అంటే వీళ్ళ బాడీ చాలా థిన్గా ఉంటుంది కదా, సో డాట్ మనం ముప్పావు ఇంచ్ మాత్రమే వేస్తే వాళ్ళకి బ్యాక్ అనేది నిలబడదు. బ్లౌజ్ అనేది వెనకాల ఫాల్ అయిపోతూ ఉంటుందన్నమాట నెక్. అలా అవ్వకుండా ఉండాలి అంటే 1 ఇంచ్ డాట్ పెట్టుకోవడం వల్ల డాట్ అనేది కొంచెం డాట్ లెంత్ ఎక్కువ పెట్టడం వల్ల విడ్త్ అది నిలబడి ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇలాంటి బ్లౌజ్ కుట్టినప్పుడు మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మీరు హెమ్మింగ్ చేయడం కన్నా క్యాన్వాస్ అటాచ్ చేయండి. స్ట్రిప్ లావుగా ఉండడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది. ఇటువంటి వాళ్ళ కోసం అన్నమాట. ఓకే, ఈ విధంగా 4 ఇంచెస్కి మనం డాట్ మార్క్ చేసుకుని అటు హాఫ్ నుంచి ఇటు హాఫ్ నుంచి మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ సైజ్, నెక్ ఎంత కావాలో, నెక్ డీప్ ఎంత అయితే అంత మనం మార్క్ చేసుకుంటాం. ఇక్కడ 8 ఇంచెస్ ఉంది, నేను 8 ఇంచెస్ వరకు డ్రా చేసి మార్క్ చేశాను. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ లైన్ కూడా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు అన్నిటినీ రౌండ్ చేసుకొని మనం సింపుల్గా కట్ చేసేసుకుందాం. ఓకే, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోండి. ఆర్మ్ హోల్ చెక్ చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్ అండి. ఎక్కడైనా మనం అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది అంటే అది ఆర్మ్ హోల్లోనే. చూసారు కదా, కరెక్ట్గా 7.5 ఇంచెస్ వచ్చింది. యాక్చువల్గా అమ్మాయికి 15 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా మనం మెజర్ చేస్తే ఫార్ములాస్తో కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అని మీరు గమనించవచ్చు ఈ విషయంలో. ఓకే ఓకే, ఈ విధంగా బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూద్దాం. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసుకుని షోల్డర్ లైన్, అలాగే చెస్ట్ లైన్, అలాగే వేస్ట్ లైన్, ఈ మూడింటిని మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది, షోల్డర్ కూడా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఇలా ఉండడం వల్ల ఫాలో అవ్వకుండా ఉంటుంది అనమాట. సో షోల్డర్ దగ్గర పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పావు ఇంచ్ ఫ్రంట్కి డ్రా చేసుకోవాలి. షోల్డర్
పావించి ముందుకు జరుపుకుంటాం అనమాట. ఓకే, ఈ విధంగా ముందుకు జరపాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా కట్ చేయడం మర్చిపోయాను, అది కట్ చేసుకోండి. అది ఫోల్డ్ చేసి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఫ్రంట్కి మార్క్ చేసిన తర్వాత చెస్ట్ లైన్కి వచ్చేసరికి చెస్ట్ లైన్ ఎక్స్టెండ్ చేసుకుని చెస్ట్ లైన్లో ఎలా మార్క్ చేసుకుంటాము అంటే మనం షోల్డర్లో మనం పావించి తగ్గించి మార్క్ చేసుకున్నాం కదా, అదే పావించి ఇక్కడ పెంచి మార్క్ చేసుకుంటాం. అంటే షోల్డర్లో స్ట్రైట్గా కాకుండా కొంచెం స్లాంట్గా మార్క్ చేస్తాం ఈ విధంగా. అదేవిధంగా నెక్లో కూడా సేమ్ షోల్డర్ లైన్లో ఎంతైతే మనం విడ్త్ ఇచ్చి మేనేజ్ చేసామో అదేవిధంగా నెక్ లైన్లో కూడా అలాగే క్రాస్గా మనం డ్రా చేస్తాం. చూసారు కదా, లైన్ అనేది స్లాంట్గా వచ్చింది, గమనించండి. ఇప్పుడు హుక్ అండ్ ఐ పట్టీ కోసం ఒక పావించ్ గ్యాప్ వదులుకుంటాం. ఓకే, పావించ్ గ్యాప్ వదులుకొని ఇక్కడి నుంచి మనం ఇప్పుడు చెస్ట్ లైన్ అనేది మార్క్ చేసుకుంటాం. చెస్ట్ లైన్ ఎంత? 8 ఇంచెస్. ఓకే, చెస్ట్లో 4వ భాగం 8 ఇంచులు. ఈ విధంగా 8 ఇంచులు మార్క్ చేసేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 1.1 ఇంచ్ మనం మార్క్ చేసుకుంటాం ఎక్స్ట్రాగా. ఓకే, ఈ 1.1 ఇంచ్ అనేది ఎందుకు మార్క్ చేశాను అనేది ఫర్దర్గా మీకు అర్థమవుతుంది, చూడండి. ఈ విధంగా నెక్ లైన్ కూడా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి బస్ట్ పాయింట్ మనం మార్క్ చేసుకోవాలి. బస్ట్ పాయింట్ ఎంత అంటే మన చెస్ట్ లైన్ డివైడెడ్ బై 4 చేసి దానికి ½ ఇంచ్ కలుపుకుంటే ఎంతైతే వస్తుందో అంత. అలాగే 8.5 వచ్చింది. తర్వాత ఇక్కడి నుంచి ఏంటి అంటే బస్ట్ విడ్త్ ఎంత అంటే 3.2 ఇంచెస్, అంటే 3.5 ఇంచులు. ఇక్కడ బస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 34 ఇంచెస్. సో 34 డివైడెడ్ బై 4 అంటే 34 డివైడెడ్ బై 4 8.5 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాం. అండ్ అలాగే ఇక్కడ మిడిల్ డాట్ మనం పెట్టుకోవాలి కదా, సో ఆ మిడిల్ డాట్ గురించి తర్వాత పెడదాము. ఇప్పుడు బస్ట్ విడ్త్ ఎంతైతే ఉందో అది నేను మార్క్ చేస్తాను, 3.2 ఇంచెస్. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కప్ సైజ్ ఉంటుంది కదా, కప్ సైజ్ ఎంత అంటే 3 ఇంచెస్, అంటే 2.75 ప్లస్ ½ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకొని 3 ఇంచెస్ మనం మార్క్ చేసుకుంటాం. కప్ సైజ్ ఎలా వచ్చింది అనేది నేను ఫర్దర్ వీడియోస్లో కూడా చెప్పాను. కప్ సైజ్కి ఫార్ములా ఏంటి అంటే మీ బస్ట్ సైజు డివైడెడ్ బై 20 ప్లస్ ½ ఇంచ్. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీ బస్ట్ లైన్, అండర్ బస్ట్ లైన్ కూడా డ్రా చేసాము. అలాగే మనం పక్కన సైడ్లో ఎంతైతే మనం డ్రా చేసామో అంతకి మనం మార్క్ చేసేసుకుంటాం. ఇప్పుడు చెస్ట్ లైన్ దగ్గర నుంచి ఒక 1.1 ఇంచ్, మనం ఇక్కడ 1.1 ఇంచ్ పెంచాం కదా, 1/4 ఇంచ్ వరకు మనం పైకి మార్క్ చేసుకుని అక్కడి నుంచి బస్ట్ లైన్ డాట్కి ఆ 1 ఇంచ్ కలిపిన దానికి కోయిన్సైడ్ అయ్యేలాగా ఒక లైన్ని డ్రా చేయాలి. చూసారు కదా, ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే అక్కడి నుంచి ఒక ½ ఇంచ్ వచ్చే విధంగా కర్వ్ని డ్రా చేసుకోవాలి ఆ లైన్కి. ఓకే, ఈ విధంగా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ లెంత్ ఎంతైతే ఉందో మనం ఆర్మ్ హోల్ మిడిల్ డాట్ దగ్గర నుంచి బస్ట్ లైన్కి ఎంతైతే లైన్ మనం ఉందో అంతే లెంత్ ఉండేటట్టుగా 1 ఇంచ్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి సేమ్ అంతే లెంత్లో ఇంకొకటి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ మనం చెస్ట్ లైన్లో మనం 8 ఇంచెస్ కాకుండా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టామన్నాం కదా, ఆ 1 ఇంచ్ ఇక్కడ డిడక్ట్ అవుతుంది. ఇక్కడ 1 ఇంచ్, అక్కడ చెస్ట్ లైన్లో మనం ఎంతైతే పెట్టామో అదే 1 ఇంచ్ని ఇక్కడ డిడక్ట్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే మనం లైన్ కోయిన్సైడ్ అయిందో అక్కడి నుంచి కిందకి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుని ఆ లెంత్ ఎంతైతే వచ్చిందో అంతే లెంత్ని కిందకి మార్క్ చేస్తాం. చెస్ట్ లైన్లో ½ ఇంచ్ కిందకి మార్క్ చేస్తాం. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ డాట్ని క్లోజ్ చేసేసి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది రౌండ్గా తిరిగే విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ అనేది రౌండ్గా తిరిగే విధంగా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆల్రెడీ ఆర్మ్ హోల్ కర్వ్ రౌండ్గానే ఉంది, ఇంకొంచెం పర్ఫెక్ట్ షేప్ కోసం కరెక్ట్గా రౌండ్ వచ్చేలాగా మనం డ్రా చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా ఎంత ఉంది, 7.5 రావాలి కదా, అంతే 7.5 వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు మనం మార్క్ చేసుకొని ఆ మిగతా ఎక్సెస్ని తీసేయాలన్నమాట. ఓకే,
సో ఒక పావు ఇంచు హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది, ఆ ఎక్స్ట్రా అంతా తీసేస్తాం. అక్కడి నుంచి పర్పెండిక్యులర్ లైన్లో మనం స్ట్రైట్గా ఒక లైన్ని మార్క్ చేసుకుంటాం. అదేంటి అంటే బస్ట్ లైన్కి అలాగే వేస్ట్ లైన్కి. సో ఇప్పుడు వేస్ట్ లైన్లో ఎంతైతే ఉందో వేస్ట్లో 4వ భాగాన్ని తీసుకుని ఎంతైతే వచ్చిందో అది తీసేసి డాట్కి ఎంతైతే లెంత్ మిగులుతుందో ఆ లెంత్ని మనం డాట్ లెంత్గా మార్క్ చేసుకుంటాం. ఓకే, వేస్ట్లో ఎంతైతే వచ్చింది 6.5 వచ్చింది. ఆ 6.5ని తీసేసి మిగతాది 2.5 ఇంచులు ఉంది. ఆ 2.5 ఇంచుల్ని ఆ 2.5 ఇంచుల్ని బై 2 చేస్తే అటు హాఫ్ నుంచి ఇటు హాఫ్ వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు మీ కప్ సైజ్లో హాఫ్ ఆఫ్ ద బస్ట్ మళ్ళీ మనం తీసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనం కరెక్ట్ రౌండింగ్ వచ్చిందనుకోండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 3 ఇంచెస్ వచ్చింది కదా, 3 అంటే 1.5 ఇంచెస్కి మనం మార్క్ చేసుకొని అక్కడికి ఇటువంటి రౌండ్ కర్వ్తో మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా షేపింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే ప్రిన్సెస్ కట్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మనం షేపింగ్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా చూసారు కదా, షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు మనం మార్క్ చేసుకోవాలి. మనం ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఇదే విధంగా కిందకి మనం మార్క్ చేసుకుని ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈక్వల్గా ఉందా లేదా అనేది కొలుచుకోవాలి. ఓకే, ఈ విధంగా కొలుచుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనం మిడిల్ డాట్ వేయాలి ఒకటి. సో ఆ మిడిల్ డాట్ వేయడం కోసం కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఆ మిడిల్ డాట్ ఎలా వేయాలి అంటే ఓకే, మిడిల్ డాట్ అనేది వేసుకోవాలి. మిడిల్ డాట్ అనేది చెప్పాను కదా, మీ చెస్ట్ ఎంతైతే ఉందో చెస్ట్ డివైడెడ్ బై 20 చేసి దానికి హాఫ్ ఇంచ్ తగ్గించాలి. సో అలా తగ్గించిన తర్వాత ఎంతైతే డిఫరెన్స్ వస్తుందో అది బర్స్ట్ పాయింట్ దగ్గర నుంచి బయటికి రావాలన్నమాట. అండ్ బర్స్ట్ పాయింట్ దగ్గర నుంచి కొలుచుకొని ఎంతైతే విడ్త్ ఉంటుందో అంత విడ్త్ తీసేస్తే మిగతాదంతా డాట్గా మనం యూస్ చేసుకుంటాం. అది కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు డాట్ వేసుకోవచ్చు, అంతకు మించి అవసరం లేదు. ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత వేస్ట్ డాట్ని అలాగే ప్రిన్సెస్ లైన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ప్రిన్సెస్ లైన్ కలిపేటప్పుడు కింద వేస్ట్లో ఎప్పుడు కూడా కొంచెం కర్వ్ షేప్ ఇచ్చినట్లయితే షేప్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటినీ కలుపుకోవాలి. అలాగే పక్కన ఖర్చు కోసం 1.4 ఇంచెస్ నేను ఎక్స్ట్రా మార్క్ చేశాను, అది కూడా కలుపుకోవాలి. అలాగే నెక్ లైన్ కూడా మనం పర్ఫెక్ట్గా రౌండింగ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత టోటల్ పార్ట్ని మనం కట్ చేసుకోవడమే. సో నా ఎక్స్ప్లెనేషన్ కానీ ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్స్ రూపంలో అడగండి. సో మీకు ఇంకా ఎటువంటి బ్లౌజ్ ప్యాటర్న్స్ కావాలి ఏంటి అనేది కూడా నాకు తెలియచేయండి. నేను మీకు ఆ ప్యాటర్న్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, మిడిల్ డాట్ అనేది వేయాలని చెప్పాను కదా. మిడిల్ డాట్ ఎప్పుడు అంటే మీ చెస్ట్ డివైడెడ్ బై 20 మైనస్ హాఫ్ ఇంచ్ తీసేస్తే నాకు ఇక్కడ 1.1 ఇంచ్ వచ్చింది. సో బస్ట్ దగ్గర నుంచి 1.1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం మిడిల్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ మిడిల్ డాట్ విడ్త్ ఎంత ఉండాలి అంటే 0.5 ఇంచెస్ ఉండాలి. అంటే ఒక సైడ్ పావు ఇంచు, ఒక సైడ్ పావు ఇంచు. ఓకే, ఈ మిడిల్ డాట్ చాలా వరకు అవసరం పడదు, బట్ కొంచెం మీకు ఎక్సెస్గా ఉంది అనిపిస్తే మాత్రం మిడిల్ డాట్ వేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట. చెప్పాను కదా, ఇటువంటి వాటికి క్యాన్వాస్ యూస్ చేయండి. ప్రిన్సెస్ కట్ ఇటువంటి వాటికి
నెక్ వేయడానికి హెమ్మింగ్ కంటే కూడా క్యాన్వాస్ యూస్ చేస్తే చాలా బాగా ఉంటుంది. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా బొటిక్ స్టైల్లో వస్తుంది. మీరు నార్మల్గా ఇంట్లో కుట్టుకున్నా కూడా బొటిక్ ప్యాటర్న్ ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు మనం. ప్రొఫెషనల్ మిషన్సే ఉండాలని ఏమీ లేదండి. మనం యూస్ చేసే చిన్న చిన్న ట్రిక్స్లో కూడా మనం బొటిక్ స్టైల్లో మనం కుట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం పేషెన్స్ కావాలి అంతే. ఓకే, ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవడమే. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీకు ప్రిన్సెస్ షేప్ అనేది కొంచెం పాయింటెడ్గా కనిపిస్తే కనుక దాన్ని కొంచెం రౌండ్ చేసి బ్లెండ్ చేయండి. రౌండ్గా కట్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు స్టిచ్ చేసినప్పుడు ఎత్తి పెట్టకుండా ఉంటుంది, ముడతలు లేకుండా ఉంటుంది. అందుకోసం మీరు కొంచెం మరీ పాయింటెడ్గాను ఉండకూడదు, అలాగని మరీ ఫ్లాట్గాను ఉండకూడదు. కొంచెం రౌండింగ్ అనేది తేలాలి. ఓకే, ఇలా ఇలా ఈ విధంగా చూపిస్తున్నట్టుగా. ఓకే, ఇప్పుడు మనం మెజర్ చేసుకుందాము కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. కరెక్ట్గా బాస్టార్ట్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని సారీ. ఓకే, ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఓకే ఓకే ప్రిన్సెస్ కట్ స్మాల్ సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.